ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయను. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవానికి వందనాలు నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నాకున్న జ్ఞానాన్ని సర్వనాశనం చేసి మీ సమృద్ధి అయిన జ్ఞానాన్ని మాకు బోధించండి. వినగల చెవులు, భద్రపరుచుకున్న మనసు, దాచుకున్న హృదయాన్ని మా అందరికీ దయచేయవలసిందిగా నజరేయుడు నమ్మదగిన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ. ఒక 20 నిమిషాలు ఓపిక పట్టండి, జాగ్రత్తగా వినండి. ఈ 2 లేఖన భాగాలు ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనములో రాయబడిన మాట, 1వ అధ్యాయము 29 వచనములో రాయబడిన మాట 2. మొదటిది నిరంతరముగా తినవచ్చును, రెండవది ఈ భూలోకములో ఉన్న ప్రతి దాని మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నాను అనే మాట. మొదటిది నిరభ్యంతరముగా అంటే ఫ్రీ ఇచ్చాడు దేవుడు. అంటే దేవుడు ఈ భూలోకంలో కలగజేసి, మానవుని కలగజేసి, నేల మట్టితో నరుని నిర్మించి, నరుడి యొక్క నాసికారంధ్రములలో దేవుని యొక్క ఆత్మను ఉంచి, దేవుడు కలగజేసిన ఈ సృష్టి అంతటి మీద దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు. ఏమిచ్చాడండి? స్వేచ్ఛ. చెప్పండి అందరూ ఒకసారి, స్వేచ్ఛ. ఫ్రీ. ఎవరు కలగజేసింది ఈ సృష్టి? దేవుడు కలగజేసిన సృష్టి అంతటి మీద నీకు స్వేచ్ఛను ఫ్రీ ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయనుగాక. హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చిన స్వేచ్ఛ అనండి ఒకసారి. అలానే తల్లిదండ్రులు నాకు ఇచ్చిన స్వేచ్ఛ, నా కుటుంబము నాకు ఇచ్చిన స్వేచ్ఛ, సంఘము నాకు ఇచ్చిన స్వేచ్ఛ. ఇలా ఎంతైనా అనుకోవచ్చు. భార్య నాకు ఇచ్చిన స్వేచ్ఛ, భర్త నాకు ఇచ్చిన స్వేచ్ఛ. అంటే దేవుడు నరుని కలగజేసి ఈ భూలోకం అంతటి మీద నీకు ఫ్రీ స్వేచ్ఛగా తిరిగే అవకాశాన్ని, స్వేచ్ఛగా జీవించే అవకాశాన్ని దేవుడు ఏదేను తోటలో దేవుడు నీకు అనుగ్రహించాడు. ఈ మానవుని మనం ఆలోచన చేస్తే మానవుడు ఎలాంటి వాడో చూడండి ఒకసారి. యోబు గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనము, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 4వ అధ్యాయం 19వ వచనం. జిగట మట్టి ఇండ్లలో నివసించు వారి యందు, మట్టిలో పుట్టిన వారి యందు. ఎక్కడ పుట్టిన వారి యందు? మట్టిలో. వినండి, మనుషులంతా మట్టితో చేయబడ్డారు. ఏమంటది? జిగట మట్టితో చేయబడ్డారు. వినండి, మన స్టాండర్డ్ ఏంటో మనకు అర్థం కావాలి. ఈ మన స్టాండర్డ్ అర్థం కాకుండా నాకంటే హీరోలు ఎవరు లేరని మనం కలలేగేస్తాం. దేవుడికి స్తోత్రం. మన స్టాండర్డ్ ఏంటిది? జిగట మట్టి. నీళ్లు పడితే ఏమవుతుంది? మట్టి మీద ఒక మట్టి బిడ్డ ఉన్నదనుకో, నీళ్లు పడితే ఏమవుతుంది? కరిగిపోయే జీవితం ఇది. జిగట మట్టితో దేవుడు చేశాడు. జిగట మట్టితో చేసిన ఈ మట్టితో చేయబడిన మానవునికి దేవుడు చేసిన దాని మీద నీకు స్వేచ్ఛ ఇచ్చాడు. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చూడండి. అదే యోబు గ్రంథము 25:6వ వచనం చదవండి. యోబు గ్రంథము 25:6వ వచనం చదవండి. మరి నిశ్చయముగా మనుషుడు ఎలాంటి వాడు తెలుసా మీకు? పురుగులు. ఏమి పురుగుల పేరు చెప్పండి ఒకసారి. పురుగుల
పేరు ఒకసారి చెప్పండి. గొంగలి పురుగు. గొంగలి పురుగు కాదు, సరే గొంగలి పురుగు ఏంటి? ఓకే, కొంత పురుగు గొంగలి పురుగు మంచిగా ఉన్నారు వీళ్ళిద్దరు కాంబినేషన్. పురుగులు అంటే ఇంకేం చెదల పురుగు కనబడతలేదా మీకు? చెదల పురుగు కనబడుతుందా? ఆకు పురుగు కనబడతలేదా? పచ్చ పురుగులు కావా? ఈ చెదల పురుగులను పచ్చ పురుగులను తీసుకొని వెళ్ళి ఎండలో వేస్తే ఏమైతాయి? అది బైబిల్ చెప్పే సత్యం. గొంగలి పురుగు కూడా కరెక్టే. గొంగలి పురుగు కూడా ఆ గొంగలి పురుగును నడెండలో పెడితే ఇప్పుడు ఎండగడతాను కదా. అంటే మన స్టాండర్డ్ ఏంటంటే మనం ఒక మట్టి ముద్ద, ఈ మట్టి ముద్ద మీద చిన్న జల్లులు పడ్డ మట్టి ముద్ద పిచ్చుకపోతుంది, కరిగిపోతుంది. వర్షం పడ్డ ఎండదెబ్బైనా వడదెబ్బైనా అది కొద్దిగా వర్షం పడగానే ఆ మట్టి ముద్దకు స్టాండర్డ్ ఉండదు, పిచ్చుకపోతుంది. పురుగు లాంటి మనుషుడు, పురుగుకు ఒక బలమైన దెబ్బ తాకితే, లేక ఒక మనుషుడు బలవంతుడు బెలూన్లో ఊదినట్టు ఆ చెదల పురుగును ఊదితే ఎగిరిపడి. అలాంటి మన స్టాండర్డ్కు దేవుడు కలగజేసిన ఆ సృష్టి అంతటి మీద దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛను నువ్వు వినియోగించుకుంటున్నావా, దుర్వినియోగం చేసుకుంటున్నావా? నీ తల్లిదండ్రులు నీకు స్వేచ్ఛ ఇచ్చినప్పుడు, నీ భార్య నీకు స్వేచ్ఛ ఇచ్చినప్పుడు, నీ భర్త కుటుంబంలో నీకు స్వేచ్ఛ ఇచ్చినప్పుడు, నీ పిల్లలు నీకు స్వేచ్ఛ ఇచ్చినప్పుడు, నీ తల్లిదండ్రులు నీకు స్వేచ్ఛ ఇచ్చినప్పుడు, ఆ స్వేచ్ఛను నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు? హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆ మాటకు రండి. 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి. 2:16. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న, ఈ తోట ఎవరు చేశారు? దేవుడు చేసిన తోట, దేవుడు నిర్మించిన తోట, దేవుడు కలుగజేసిన సృష్టి. నువ్వు కష్టపడకుండానే, నువ్వు శ్రమ పడకుండానే, నువ్వు బాధపడకుండానే, నిన్ను భూమి మీద కలుగజేయక మునిపే మానవునికి కావలసిన వనరులన్నీ కూడా దేవుడు కలుగజేశాడు. ఈ భూలోకంలో నిన్ను పంపకం ఉందే, ఈ భూలోకంలో దేవుడు నిన్ను ఒక మట్టి ముద్దగా, ఒక మానవుడిగా చేయకముందే నీ జీవితానికి కావలసిన అన్నీ కూడా, ఆకాశాన్ని, భూమిని, సూర్య చంద్ర నక్షత్రాలను, సర్వ సృష్టిని, ఆ జలచరములను, సముద్రములో సంచరించే జీవులను, భూమండలం మీద సంచరించే జంతుజాలమును, హల్లెలూయా, విత్తనములిచ్చు ప్రతి వృక్షమును, విత్తనములిచ్చు ప్రతి చెట్టును దేవుడు నీ కొరకు తండ్రి స్థానముల నుండి తన పిల్లలకు ఏదేది కావాలో, ఎప్పుడెప్పుడు తన పిల్లలకు కావాలో, ఎప్పుడెప్పుడు నా పిల్లలకు ఏది అవసరమై ఉంటుందో ఆ పరలోకపు తండ్రి నీకు అన్ని ప్రొవైడ్ చేసి నీకు ఫ్రీ ఇచ్చాడు, నీకు స్వేచ్ఛనిచ్చాడు, నీకు ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆ దేవుడిచ్చిన ఫ్రీడమ్, దేవుడిచ్చిన స్వేచ్ఛను ఎలా నువ్వు వినియోగించుకుంటున్నావు? నీ భర్త నీకు ఒక స్వేచ్ఛనిచ్చాడు కదా, నీ భార్య నీకు స్వేచ్ఛనిచ్చింది. ఆ స్వేచ్ఛను నువ్వు ఎలా వినియోగించుకుంటున్నావు? నీ తల్లిదండ్రులు నీకు ఒక ఫ్రీడమ్ ఇచ్చాడు. హల్లెలూయా. నీ అత్తమామలు నీకు ఒక ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆ ఫ్రీడాన్ని, ఆ స్వేచ్ఛను ఎలా నువ్వు వినియోగించుకుంటున్నావని ఈ దినము దేవుడు మనందరినీ ప్రశ్నిస్తున్నాడు. ఆదాముకు స్వేచ్ఛనిచ్చినట్టుగానే, ఆదాములకు స్వేచ్ఛనిచ్చినట్టుగానే ఈ భూలోకములో ఉన్న సకల జాతి మానవాళికి ఒక కుటుంబం అయితే కుటుంబానికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛను వినియోగించుకుంటలో నీ పాత్ర ఎంత ఉంది? ఆదాముకు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తోటలో ఉన్న ప్రతి వృక్షమును, ఈ తోటలో ఉన్న ప్రతి జంతుజాలమును, ఈ తోటలో ఉన్న ప్రతి మొలకను, ఈ తోటలో ఉన్న ప్రతి పండును ఫ్రీగా, నిరభ్యంతరంగా, నువ్వు కష్టపడకుండానే, నువ్వు విత్తకుండానే, నువ్వు శ్రమ పడకుండానే దానిని నువ్వు భుజించ
హల్లెలూయా. ఏమైంది మరి? మానవుడు ఏమైపోయాడు? మానవుడు వెనకట మన పెద్దలు చెప్పేదంటే ఎండాకాలంలో ఒక ఆయన నడిచిపోతాడట. ఎండాకాలంలో ఒక ఆయన నడిచిపోతా ఉంటే ఒక తల్లి చూసి, అయ్యో బిడ్డ నువ్వు నడిచిపోతావా, కొద్దిగా మా గుడిసెలకు రా. గుడిసెలే కదా, మా గుడిసెలకు వచ్చి బుక్కడంత అన్నం తిని బుక్కడంత నీళ్లు తాగి పడుకో బిడ్డ అని అంటారు. అంటే వచ్చాడు. ఆ వండుకున్నదే ఈయన పెట్టాడు. ఆమె వండుకున్నదే ఈయనకు పెట్టాడు. వచ్చిన తర్వాత నీళ్లు తాగి ముసల అమ్మ అన్నం వేసి పచ్చి పులుసు వేసి వారి కోపం వచ్చింది. ముసదానా, నన్ను బయట వరకు పిలిచి పచ్చి పులుసు వస్తావా? నాకు ఏమంటాను? పిలిచి పచ్చి పులుసు వస్తావా? పాపం అని పచ్చి పులుసు వస్తే కారం అని కచ్చేరికి ఎక్కినాడు. తెల్లారి పెద్దవాళ్ళకి వినిపించింది సంగతి. నాకు ఎంత పచ్చి పులుసు వస్తావు నువ్వు? ఈ పిలిచింది ఎండకండి వాళ్ళకు తెలిసి ఈ శ్రమ పడ్డాడో పిల్లోడు పోయి ఎక్కడ అడ్డపడతాడో ఈ ముసలాన్ని తాపత్రం అయితే ఈ తాపత్రం ఏంది? నన్ను పిలిచి నాకు పచ్చి పులుసు వస్తావు. నా స్టేటస్ ఎంత? నీ స్టేటస్ ఉంటే ఎందుకు నడిచిపోతావు ద్వారా నువ్వు? ఇంత మానవుడు కూడా దేవుడు నీకు కలగజేసి నీకు కావాల్సినవన్నీ నీకు దేవుడు ప్రొవైడ్ చేశాడు. నీ తల్లి, నీ తండ్రి, నీ బంధువులు, నీ భర్త, నీ స్నేహితులు, నీకు కావాల్సినవన్నీ దేవుడు నీకు అన్ని అవైలబుల్ గా ఉంచితే దాన్ని ఎలా వినియోగించుకుంటున్నాము చూడండి. ఇప్పుడు 3వ అధ్యాయంలో, ఆదికాండము 3వ అధ్యాయములో కన్నులకు 6వ వచనం, స్త్రీ ఆ వృక్షమునకు, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు. దాని వర్ణన చూడండి. దేవుడు ప్రతి వృక్షమును తినవచ్చు, ఫ్రీ అని ఏం చేశాడంటే వాళ్ళ మనస్తత్వాన్ని పరీక్షించడానికి ఈ ఒక్క వృక్ష ఫలమును నీవు తినొద్దు అని. తినండి జాగ్రత్త, ఇది ఒక్కటి నువ్వు తినొద్దు అంటే ఈ మానవుని దృష్టి అంతా ఆ ఒక్కదానికి. దేవుడు ఏదైతే వద్దన్నారో, తల్లిదండ్రులు ఏదైతే వద్దంటారో, భర్త ఏదైతే వద్దంటారో, భార్య ఏదైతే వద్దంటారో, భర్త ఏదైతే వద్దంటాడో, సంఘం అయితే ఏది చెయ్యొద్దంటుందో, విద్యార్థులను ఉపాధ్యాయులు ఏది చెయ్యొద్దంటారో దాని మీదనే దృష్టి. దేవుడు కలగజేసిన సకల సృష్టిని వర్ణించడానికి ఆదామవ్వల దగ్గర ఆన్సర్ లేదు, కానీ లోకాన్ని వర్ణించడానికి, లోకంలో సుఖభోగాలను వర్ణించడానికి, స్నేహితులను వర్ణించడానికి. హల్లెలూయా, హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. లోకంలో ఉన్నదాన్ని, స్నేహితులను వర్ణించడానికి ఆమె మనసు ఎంత సిద్ధపడుతుందో చూడండి. దేవుడు ఏదైతే కాదన్నాడో, దేవుడు ఏదైతే వద్దన్నాడో దాన్ని వివరిస్తుంది అమ్మ. చదవండి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో. చూపునకు ఎంత రమ్యంగా కనబడుతుంది దేవుడు చేసిన సృష్టి. దేవుడు చేసిన సృష్టి, దేవుడు కలగజేసిన ఏదైనా తోట, నువ్వు కష్టపడకుండానే, నువ్వు శ్రమ పడకుండానే ఏదైనా తోటను పారడానికి, ఏదైనా తోటను సేద్యపరచడానికి దేవుడే తన పరలోక నదులను తెరచి ఆ యొక్క ఏదైనా తోటను సస్య శ్యామలముగా చేసి ప్రతి వృక్షమును, ప్రతి జీవిని, ప్రతి పురుగును, ప్రతి ప్రాకు జీవిని నీకు లోబడేటట్టు చేస్తే దేవుడు చేసిన సృష్టిని వర్ణిస్తలేదు. దేని వర్ణిస్తుంది అమ్మ? చూపునకు. వాళ్ళ డాడీ తెలుసా నీకు? వాళ్ళ మమ్మీ ఎట్లుండో తెలుసా? ఈ కన్న తల్లిదండ్రులను వర్ణించరు. హల్లెలూయా. ఈ కన్న తల్లిదండ్రులను వర్ణించడం లేదు. తల్లి శత్రువుగా, తండ్రి శత్రువుగా, పాస్టర్ శత్రువుగా ఈ సంఘాన్ని వర్ణించడం, స్థానిక సంఘాన్ని వర్ణించడం మన చాట కాదు.
ఎంత సంతోషమో తెలుసా? స్థానిక సంఘం నీ కొరకు దివారాత్రములు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే, నీ చదువు కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బాధల కొరకు, నీ అప్పుల కొరకు, నీ సమస్యల కొరకు ప్రతి మంగళవారము పొద్దంతా పనిచేసి ప్రతి సాయంత్రము ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసి కన్నీరు కాస్తుంటే, ప్రతి ఉదయకాలం 5 గంటలకే ఒక టీం వచ్చి దేవుని మందిరంలో కన్నీరు కాచి ప్రార్థన చేస్తే వీళ్ళను వర్ణించరు. ఎవరిని వర్ణిస్తారు? తక్కువ లోకాన్ని. పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయను గాక. హల్లెలూయా చెప్తాం, హల్లెలూయా చెప్తాం, హల్లెలూయా. తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, అనురాగము, ఆ పెంచిన స్థితి, దేవుడు ఎంత కష్టపడ్డారో, ఎంత శ్రమ పడ్డారో, ఎంత వేదన పడ్డారో అది పిల్లలకు కనబడదు, విశ్వాసులకు కనబడదు, సంఘానికి కనబడదు. దేవుడు నీకు ఫ్రీ ఇచ్చాడు. స్వేచ్ఛను ఉపయోగించుకుంటావా, దుర్వినియోగము చేస్తావా? ఇప్పుడు ఈ అమ్మ దేని వర్ణిస్తుంది? దేవుడు కలుగజేసిన సృష్టిని వర్ణించడం లేదు కానీ ఏదైతే దేవుడికి వ్యతిరేకమైందో, ఏదైతే దేవుడు వద్దన్నాడో దాన్ని వర్ణిస్తుంది. చూపునకు రమ్యమైనది. అబ్బా ఎంత బాగుంది. అంగట్లో దారాలో ఏం చెప్తారట అంటనే వేరే చేసినప్పుడు ఇది బక్కది, వేరే చేసినప్పుడు ఇది బక్కది, ఇదేం పనికొత్తది, పైస కూడా ఎక్కరాది, ఏదో కొంటాను బాధపడతాను అనుకుని కొన్న తర్వాత ఎట్టుందో తెలుసా ఇది. ఇక నీకు మారిపోయాడు ఎట్టుందో కదా, మంచిగా దొరుకుతుంది, ఇది ఆగలి. కొనేటప్పుడేమో జబ్బుది అంటాడట, కొన్న తర్వాత దేవుడు ఇచ్చిన దాన్ని అనుభవించి 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 అన్ని అవసరాలను తీర్చిన తర్వాత ఇప్పుడు దేవుడు, తల్లిదండ్రులు, భార్య, భర్త చేదైపోతున్నారు, శత్రువులైపోతున్నారు. లోకానికి, సమాజానికి వ్యతిరేకమైపోతుంది. సంఘం కాపరి వ్యతిరేకమైపోతున్నాడు, సంఘ పెద్దలు వ్యతిరేకమైపోతున్నారు. లోకమే ఇప్పుడు బెటర్గా కనబడతా ఉంది. అంటే ఎక్కడో ప్రమాదం ఉంది, ఎక్కడో నీ స్వేచ్ఛను పోగొట్టుకుంటున్నావు. దేవుడు ఇచ్చిన అధికారాన్ని, స్వేచ్ఛను, ఆ ఫ్రీడమును నువ్వు కాలరాస్తున్నావు. హల్లెలూయా. నిరభ్యంతరముగా జీవించవచ్చు. కావో పీవో మజా కరో, ఏం పర్వాలేదు అని దేవుడు చెప్తే, ఇప్పుడు దేవుడు చేసిన దాన్ని వర్ణించడానికి వీళ్ళకి ఆలోచన వస్తలేదు. కానీ బయట సంబంధమైన వాటిని వర్ణించడానికి, దేవుడికి వ్యతిరేకమైన వర్ణించడానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం. అందుకే మన జీవితంలో ఆశీర్వాదాలు కోల్పోతుంది. హల్లెలూయా. కంప్లీట్ చేయండి. 3:6 ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమునిచ్చు రమ్యమైనది ఎన్నుంటే చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకిచ్చెను, అతడు కూడా తినెను. దేవుడు ఏదైతే వద్దన్నాడో అది ఖచ్చితంగా, అది ఖచ్చితంగా. మనం అనుకోవచ్చు, ఎందుకు వద్దాను దేవుడు, మరి అన్ని తినవచ్చారుగా నాన్. సరేదంటే చలికాలం మీకు మంట పెట్టుకోవడం తెలుసా? చలి మంట వేసినప్పుడు మనం చలి మంట వేస్తే మన పిల్లోడు కూడా వెళ్ళిపోతాడు, వాడు కాకిట్లా కావాలని చెప్తాడు, వాడు కూడా చలి మంట కావాలి. మనం దూరం ఉంటాం. వారికి ఎర్రగా వస్తే పిల్లగారికి ఏమని చెప్తుంది? అది ఇదేదో ఎర్రగా ఉంటుంది, పట్టుకుంటే మంచిగా ఉంటుంది, పట్టుకుంటే ఇది బిగినరీ సైకాలజీ. దాన్ని పట్టుకుంటూ పట్టుకుంటూ ముట్టుకుంటే మంచిగా అనుకొని ఆ మంటలో పెడుతూ మనం ఏం చేస్తాం? దాన్ని మంట ముట్టుకోకపోతే మనం ఏం చేస్తాం? పిల్లవాడిని వద్దురా, అది కాదు, దేవుడు చెప్పింది కదా, నువ్వు నష్టపోతావు, ఇది ఫ్రీ ఉంది కదా, ఈ ఫ్రీని నువ్వు అనుభవించు, అదొద్దు అంత బిడ్డ నీ చేతులు కాస్తాయి. అంటే ఆ చేతులు దాంట్లోనే పెట్టి చేతులు కాల్చుకుంటున్నా. ఇప్పుడు ఏమైపోయింది? 3వ అధ్యాయం నేను చివరికి వచ్చేస్తున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక.
24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి. ఎవరు వెళ్ళగొట్టారు? ఇప్పుడు స్వేచ్ఛను ఏం చేసుకున్నాడు మానవుడు? స్వేచ్ఛను ఏం చేసుకున్నాడు? వెళ్ళగొట్టి. దేవుడు ఆ ఏదైనా తోటలో నుండి ఆదామును ఎప్పుడైతే ఏదైనా తోట ఈజ్ ఈక్వల్ టు కంఫర్ట్ జోన్, కంఫర్ట్ జోన్, సంరక్షణమైన ప్రదేశం. అక్కడ దేవుడు ఉంటాడు, దేవుని సృష్టి ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, అక్కడ సమాధానం ఉంటుంది, అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, అక్కడ నెమ్మది ఉంటుంది, అక్కడ ప్రశాంతత ఉంటుంది దేవునితో సహవాసం చేస్తే. ఇప్పుడు మానవుడు ఏం చేశాడంటే ఆ కంఫర్ట్ జోన్ లో ఉన్న స్వేచ్ఛను కాలరాసి ఆ స్వేచ్ఛను పోగొట్టుకొని ఇష్టానుసారంగా జీవించాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, బిడ్డ కొద్దిగా పక్కకు జరగని బయటకు వచ్చేసాడు. దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి దూరం అయిపోయాడో మానవుడు ప్రశాంతతను పోగొట్టుకున్నాడు, నెమ్మదిని పోగొట్టుకున్నాడు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. అందుకే నేలలో నుండి గచ్చు పొదలు, ముళ్ళ తొప్పలు ఇంకా మొలుస్తున్నాయి. చదవండి మాట. నీ నిమిత్తము 15వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట వినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ నీ చెమట కార్చి నువ్వు కష్టపడవలసి. ఎందుకు? స్వేచ్ఛను పోగొట్టుకున్నావు, దేవుని మహిమను పోగొట్టుకున్నావు, దేవుని దీవెన పోగొట్టుకున్నావు, దేవుడిచ్చిన ఆ యొక్క ఫ్రీడమ్ నువ్వు పోగొట్టుకున్నావు కనుక బ్రతుకు దినములన్నీ కూడా చెమట కార్చవలసిందే. అదేమో మనకి అర్థం కాదు. కానీ వ్యవసాయం చేస్తుండ్రు, ఇక మే మాసం రాగానే గాలి దుమారులు వస్తాయి. తొలకరి వారం పడగానే రైతు ఏం చేస్తాడు? చిలకలోకి వెళ్ళి ముళ్ళను, రాళ్ళను, రప్పలను, తుమ్మ చెత్తనాన్ని కొట్టేసి సదును చేసి ఏగిలు చేస్తాడు. మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ వస్తాయి. వచ్చే సంవత్సరానికి మళ్ళా రాళ్ళు ఉంటాయి, మళ్ళా మొలుతాయి, మళ్ళా ఏంటిది ఈ రేఖలపై మళ్ళీ వస్తాయి. ఏంటో అది వేరుతో పీకేసినా కూడా మళ్ళా వస్తుంది. కారణం ఏంటంటే దాని మూలాలు ఆది కాండంలో కనుకుంటున్నాయి. నువ్వు స్వేచ్ఛను పోగొట్టుకున్నావు కనుక, స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్నావు కనుక నీ బ్రతుకు కాలం అంతా నువ్వు శ్రమ పడవలసిందే. ఇలాగా ప్రేమతో మనం చేసి దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛ, సంఘము మనకిచ్చిన స్వేచ్ఛ, తల్లిదండ్రులు మనకిచ్చిన స్వేచ్ఛ, లేక కుటుంబంలో ఆ కుటుంబ యజమాని మనకిచ్చిన స్వేచ్ఛను ఎప్పుడైతే ఆ స్వేచ్ఛను నువ్వు వేస్ట్ చేస్తావో జీవిత కాలం అంతా ప్రమాదంలో ఉండవలసిందే. ప్రమాదంలో గచ్చు పొదలు. హల్లెలూయా. నువ్వు ఎంత బుకింగ్ పెట్టి తీసినా మళ్ళా మొలకెత్తుతుంది. నువ్వు ఎంత ఏగిరి చేసినా, కట్టి వేస్తే చేసినా, ఎంత చేసినా, నువ్వు ఎంత గడ్డి మందు వచ్చినా మళ్ళీ సంవత్సరానికి మళ్ళా చేయవలసిందే. దీని కారణం ఏంటంటే దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛను మనం పోగొట్టుకొని ఒక్కన్న పని చేసి దేవుని యొక్క దీవెనకు, దేవుని యొక్క ఆశీర్వాదానికి మనం దూరమైపోతున్నాము. హల్లెలూయా. అందుకనే కలవరాలు, అందుకనే కలవరాలు, అందుకే వేదన, అందుకే దుఃఖము, ప్రశాంతత ఉండదు. మానవ జీవితంలో ప్రశాంతతను కోల్పోయాం, ఆశీర్వాదాన్ని కోల్పోయాం, దీవెనను కోల్పోయాం. దేవుడిచ్చిన స్వేచ్ఛను, దేవుడిచ్చిన దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు. ఆయన సృష్టిని అనుభవిస్తూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిందే. సంఘము మనకు స్వేచ్ఛనిచ్చింది, తల్లిదండ్రులు మనకు స్వేచ్ఛనిచ్చారు. వినయ విధేయతతో దేవునికి వందనాలు చెల్లించవలసిందే. హల్లెలూయా. భార్య
నీకు స్వేచ్ఛనిస్తే థ్యాంక్ చెప్పు. భర్త నీకు స్వేచ్ఛనిస్తే థ్యాంక్ చెప్పు. నీ పిల్లలు తల్లిదండ్రులకు స్వేచ్ఛనిస్తే, పిల్లలు కష్టపడి వేదన పడి రాత్రనక పగలనక వేదన పడి తల్లిదండ్రులకు స్వేచ్ఛనిస్తే తల్లిదండ్రులు ఏం చేస్తారు? అది బుద్ధి. ఏంటిది? బుద్ధి. ఆ బుద్ధి కాస్త ఏమైపోతుంది? మతి తప్పుతుంది. ఆ మతి కాస్త హాస్పిటల్ పడుకోవచ్చు. పిల్లలు మనకు స్వేచ్ఛనిచ్చారు. మన బాగోగులను చూసి, మన బాధలను చూసి, మన జీవితాలను చూసి, నా పిల్లలు, నా కడుపున బిడ్డ పిల్లలు నాకు స్వేచ్ఛనిచ్చారు. ఆ స్వేచ్ఛను నా పిల్లల గౌరవాన్ని పెంచేదిగా ఉండాలి. ఆ స్వేచ్ఛ నా పిల్లలకు ధైర్యం ఇవ్వాలి. ఆ స్వేచ్ఛ నా పిల్లల యొక్క బాగోగులను పట్టించుకుని ఒక తండ్రిగా నేను ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఫ్రీడమ్, ఫ్రీడమ్, ఫ్రీడమ్. దేవుడు ఇచ్చిన ఫ్రీడమ్ మనం వినియోగించుకోవాలి. చివరిగా రెండవ లేఖన భాగానికి వద్దాం. ఏంటిది? పవర్, అధికారం. అనేది ఒకసారి అథారిటీ. దేవుడు నీకు ఈ భూలోకం అంతటి మీద అధికారం ఇచ్చాడు. వినండి, వినండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు నాకు గుర్తొస్తుంది, మా కొడుకు, మా ముద్దల కొడుకు ఏం పేరు? ఆయనకు చిన్నప్పుడు మేము కరాటే నేర్పిద్దాం అనుకున్నాం. కరాటే నేర్పియాలంటే కరాటే నేర్పిస్తే ఆ కరాటే వాళ్ళ మమ్మీ మీద కనిపించింది. చిన్నప్పుడు ఆ కరాటే ఇట్లా మమ్మీ నుంచి, అరే ఇలా కరాటే నేర్పితే ఎట్లయితుంది అంటే జోకున్నాయి. మమ్మీ దేవుడు మనకు పవర్, అధికారం ఇచ్చాడు. ఈ సృష్టి అంతటి మీద దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. దాన్ని నువ్వేం చేయాలి? అధికారాన్ని, దేవుడు ఇచ్చిన అధికారాన్ని నువ్వేం చేయాలి? వినియోగించుకోవాలి. కానీ ఒక వ్యక్తిలో చూడండి, ఆదికాండము 10వ అధ్యాయము 28వ వచనంలో, ఆదికాండము 10:8వ వచనం చదవండి. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీదనే పరాక్రమశాలి. ఎవరైనా అందరు చెప్పండి, నిమ్రోదు చెప్పాలి. ఎవరైనా భూమి మీద మనుషులందరికంటే పరాక్రమవంతుడు ఎవరంటే నిమ్రోదు. ఎవరిచ్చారు అధికారం అతనికి? ఈ నిమ్రోదుకు ఇంత బలము, ఇంత శక్తి, ఇంత పరాక్రమం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు పరాక్రమం. ఇప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ పరాక్రమాన్ని ఎంత దూరం వచ్చిందంటే దేవుడి మీదనే తిరుగుబాటు చేశాడు. చప్పట్లు కొట్టాలి దేవుడికి. నిమ్రోదుకు దేవుడు పరాక్రమం ఇస్తే, నిమ్రోదుకు దేవుడు అధికారం ఇస్తే, ఆ అధికారాన్ని, దేవుడిచ్చిన అధికారాన్ని దేవుడి మీదకే రివర్స్ అయిపోయింది. దేవుడు ఎంత నాగడ బలవంతుడు! ఆ దేవుడు చూసుకుందాం అని దేవుడి మీదకే ఎక్కువ పెట్టాడు గురి. బాబేలు గోపురాన్ని కట్టాడు. ఏ గోపురాన్ని? బాబేలు గోపురాన్ని. ఏమో ఆద్యుడు అంటాడా, స్థాపకుడు అంటున్నా, ఏమంటున్నాడు? స్టార్ట్ చేసుకోండి. ఫౌండర్. బాబేలు గోపురం యొక్క ఆద్యుడు, ఫౌండర్ ఎవరంటే నిమ్రోదు. నిమ్రోదు బాబేలు. దేవుడు ఎంత ఆకాశం అంతనట్టుగా ఆకాశం ఎత్తు గోపురం కడదాం అనుకున్నాడు. పోయి అక్కడ ఆకాశం మీద దేవుడితో యుద్ధం చేద్దాం అనుకున్నాడు. మనం ఏం చేశాడు? దేవుడు దిగొచ్చి చూస్తే ప్రజలందరూ కూడా నిమ్రోదుకు జై, నిమ్రోదుకు జై. కానీ నిమ్రోదు బలవంతుడు అవడంలో తప్పు లేదు. కానీ నిమ్రోదు యొక్క బలము ఎవరి మీద ప్రయోగిస్తున్నాడు? దేవుడి మీద ప్రయోగిస్తున్నాడు. అప్పుడు దేవుడి కోపం వచ్చి కిందికి వచ్చి భాషలు తారుమారు. ఏం చేశారు? భాషలు తారుమారు. వాళ్ళు ఏమన్నారు? బాబేలు గోపురం కడుతున్నాడు. కట్టేటప్పుడు ఇంటిగా తీసుకెళ్ళాలంటే వాడు రాయి తీసుకొస్తాడు, రాయి తీసుకెళ్ళాలంటే మట్టి తీసుకొస్తాడు. ఏమైపోయినాయి భాషలు? అర్థం కాదు. అర్థంతరంగానే బాబేలు గోపురము అయిపోయింది. ఎందుకు అంటే దేవుడిచ్చిన అధికారాన్ని నీ తల్లిదండ్రులు,
నీ పిల్లలు నీకు ఇచ్చిన ఆ పవర్, అధికారాన్ని దాన్ని మనం వినియోగించుకోవాలి. ఒకవేళ స్వేచ్ఛను అధికారాన్ని కోల్పోతే, స్వేచ్ఛను అధికారాన్ని కోల్పోతే, ఆదాము స్వేచ్ఛను కోల్పోయాడు, నిమ్రోదు అధికారాన్ని కోల్పోయాడు. దేవుడిచ్చిన స్వేచ్ఛను ఆదాము కాలరాసి ప్రశాంతత కోల్పోయాడు, ఆశీర్వాదం కోల్పోయాడు, జీవిత కాలం అంతా శ్రమ పడుతున్నాడు. నిమ్రోదు దేవుడిచ్చిన అధికారాన్ని దేవుడి మీదకే ఎక్కుపెట్టి దేవుడికి వ్యతిరేకంగా జీవించాడు. చివరికి చెల్లా చెల్లై విధేయత, దేవుడు నీకు ఏదైతే ఇస్తాడో దాని విషయంలో విధేయతను నేర్చుకునే వారుగా మనం ఉంటాం. అందుకే మానవ జాతి అంతట్లో నేటికి కూడా స్వేచ్ఛ కోల్పోయారు, విధేయత వినయము కోల్పోయారు. మానవ జాతిలో ఇక్కడ కనబడతలేదు. అందుకే 2026 సంవత్సరాల క్రితం నజరేతు పట్టణంలో బెత్లెహేము అనే కుగ్రామంలో కన్య మరియ గర్భాన ఒక శిశువు జన్మించాడు. చూడండి, ఫిలిప్పీ పత్రికలో ఆ మాట త్వరగా తీయండి స్వార్థికులు. ఫిలిప్పీ పత్రిక, ఆయన దేవుడై ఉండి అనే మాట. యేసు ప్రభు దేవుని స్వరూపము కలిగిన వాడై మనుషుల పోలికగా పుట్టి, దేవుని స్వరూపము కలిగిన వాడు మనుషుల పోలికగా పుట్టాడు. ఎందుకు? మానవులో విధేయత లేదు, తిరుగుబాటు ఉంది, మానవులో స్వేచ్ఛను కోల్పోయాడు, శాపం ఉంది, వేదన ఉంది. అందుకే తాను చేసిన మానవుని మరలా పునరుద్ధరించడానికి దేవుడే శరీరధారిగా యేసుక్రీస్తు యొక్క స్వరూపములో ఈ లోకానికి వచ్చి విధేయత అంటే ఏంటిలో నేర్పించాడు, స్వేచ్ఛ అంటే ఏంటిలో నేర్పించాడు. ఆయన శ్రమపడి, బాధపడి, కష్టపడి మనుషుల యొక్క పాపములన్నీ ఆయన మీద వేసుకొని ఆయన చేతులకు ముళ్ళ కిరీటము, ఆయన చేతులకు మేకులు, ఆయన తలకు ముళ్ళ కిరీటము, ఆయన పాదాలకు మేకులు, దేహం అంతా కొరడాలతో కొట్టబడింది. కారణం ఏంటిది? మనము కోల్పోయిన స్వేచ్ఛ, మనం చేసిన తిరుగుబాటు ఫలమే యేసుక్రీస్తు మన కొరకు దెబ్బతిన్నాడు. ఇది క్రైస్తవం. క్రైస్తవ్యం అంటే మతం కాదు, ఒక మార్గం, నేర్పించడం, టీచడం, నేర్పించే మార్గం ఇది. కనుక ప్రియమారా, దేవుడు నీకు ఏదైతే స్వేచ్ఛను ఇచ్చాడో, నీ కుటుంబంలో నీకు ఏదైతే స్వేచ్ఛ ఉందో, నీ సంఘంలో ఏదైతే నీకు స్వేచ్ఛ ఉందో, స్వేచ్ఛను కాపాడుకుంటువా దీవించబడతావు, అధికారాన్ని కాపాడుకుంటువా ఆశీర్వదించబడతావు. ఒకవేళ స్వేచ్ఛను, అధికారాన్ని కోల్పోతే ఆదాము నష్టపోయినట్టుగానే, నిమ్రోదు నష్టపోయినట్టుగానే మన జీవితాలు నష్టపోయే ప్రమాదం ఉంది. గాడ్ బ్లెస్ యు. బీ కేర్ఫుల్. యేసు ప్రభు నందు విశ్వాసం వచ్చిన వాడు విధేయతను నేర్చుకొని ప్రభు కొరకు జీవించవలసిందే. గాడ్ బ్లెస్ యు. దేవుడి మాటను దీవించును గాక. తలలు వచ్చి ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వచ్చి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన తలలు వచ్చి యాకోబు ప్రార్థన చేస్తాడు. వాక్యాన్ని బట్టి